హలో అండి, అందరికీ నమస్తే. చాలామంది పుదీనా ఆకులను కేవలం వంటల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ జుట్టు సంరక్షణలో పుదీనా అద్భుతంగా పనిచేస్తుందండి. జుట్టు రాలడాన్ని ఆపడానికి, కొత్త జుట్టు వేగంగా పెరగడానికి, అంతేకాదండి తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి కూడా పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వీడియోలో ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పుదీనా హెయిర్ సిరమ్‌ని ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అన్నది చూపించబోతున్నాను. జుట్టు చాలా అంటే చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందండి. రాత్రిపూట మనం అప్లై చేసుకోవచ్చండి ఈ సిరమ్‌ని. ఉదయాన్నే తలస్నానం చేసేయొచ్చు. చాలా సింపుల్ అండి. చాలా తక్కువ వస్తువులతోటే రెడీ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అన్నది వీడియో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం పుదీనా తీసుకోవాలండి. సో ఈ మాత్రం పుదీనా అయితే సరిపోతుంది. కాడల్ని పడేయొద్దండి, ఆకులతో పాటు కాడల్ని కూడా ఉపయోగించుకోవాలి. సో మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. సో వేలు ఖర్చు చేసే సిరంలు తెచ్చుకుంటూ ఉంటారు. చాలా చిన్న చిన్న బాటిల్స్లో దొరుకుతుందండి. అది మనకు ఎక్కువ రోజులు కూడా రాదు. నిలువ ఉండడానికి వాటిలో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ని మిక్స్ చేస్తారు. పైసా ఖర్చు లేకుండా అతి తక్కువ ఖర్చులో సాధారణంగా మనం ప్రతిరోజు వంటకు ఉపయోగించేటువంటి వస్తువులతోటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ చాలా లాంగ్గా గ్రోత్ చేసుకోవచ్చు అండి. సో జుట్టు రాలిపోతుందని చెప్పి చాలామంది టెన్షన్ పడి ఇంకా ఎక్కువ జుట్టు అనేది రాలిపోవడానికి వాళ్ళే కారణమవుతూ ఉంటారు. ముందుగా సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడడం ఆపేసి దానికి సమాధానాన్ని వెతకడం ప్రారంభించండి. సో ఎంత టెన్షన్ పడితే జుట్టు అంత ఎక్కువగా రాలిపోతుంది. సో ఈ విధంగా కొద్దిగంతా పుదీనా అంటే ఒక గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుంటే సరిపోతుంది, విత్ కాడలతో సహా. సో కాడలను కూడా పడేయొద్దండి. ఇక 1 లేదా 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. సో ఈ మాత్రం పుదీనా ఆకులైతే సరిపోతాయండి. ఇక ఇందులోకి జుట్టు పెరగడానికి పవర్ఫుల్గా వర్క్ అయ్యేటువంటి రోజ్మెరీ లీవ్స్ని యూస్ చేసుకోబోతున్నాం. రోజ్మెరీ లీవ్స్ మీ దగ్గర లేవు అనుకున్నట్లయితే ఒక గుప్పెడు మందారం ఆకులు తీసుకోండి. మందారం ఆకులు లేదంటే కరివేపాకు కూడా తీసుకోవచ్చు. ఈ 3 కూడా జుట్టు రాలడాన్ని ఆపడానికి, జుట్టు వేగంగా పెరగడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. సో ఇక మెంతులు తీసుకోవాలి. మెంతులు కూడా మన వంటగదిలో అందుబాటుగానే ఉంటాయి. రోజ్మెరీ లీవ్స్ కొంతమందికి అందుబాటుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి రోజ్మెరీ లీవ్స్కి బదులుగా మీరు కరివేపాకు లేదంటే మందారం ఆకులు కూడా ఉపయోగించవచ్చు. మందారం పువ్వుల్ని కూడా ఉపయోగించవచ్చు అండి. సో కొద్దిగన్ని కలోంజీ సీడ్స్ కూడా తీసుకోవాలి. కలోంజీ సీడ్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి, అంతేకాదండి తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా కలోంజీ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. వైట్ హెయిర్ని బ్లాక్గా కూడా మారుస్తాయి. ఇక ఇందులోకి టీ పౌడర్ తీసుకోవాలండి. టీ పొడి వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి, డాండ్రఫ్ని తొలగించడానికి, హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి, అలాగే మన స్కాల్ప్ శుభ్రంగా ఉండడానికి, తల యొక్క చర్మం శుభ్రంగా ఉండడానికి టీ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. 1-2 టీ పొడి వల్ల వందల రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇందులోకి డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి. సాల్ట్ వాటర్ అండ్ ట్యాప్ వాటర్ కాకుండా మనం తరచూ తాగడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదండి, డ్రింకింగ్ వాటర్ని ఇందులోకి చిన్న గ్లాసుతో 2 గ్లాసుల వరకు తీసుకోవాలి. ఈ సిరమ్ని డైలీ నైట్ అప్లై చేసుకోవచ్చండి. సో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 గ్లాసుల వరకు తీసుకోవాలండి. సో ఎక్కువ మోతాదులో రెడీ చేసుకున్నా కూడా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేం. అది కూడా ఫ్రిడ్జ్లోనే 7 రోజులు మాత్రమే నిల్వ ఉంచుకోగలుగుతాం. ఎందుకంటే ఇందులోనే మనం నిల్వ చేసుకోవడానికి తగినటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయలేదు కదండి. సో వారం రోజుల వరకు నిల్వ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి ఈ సండే రెడీ చేసుకున్నామంటే నెక్స్ట్ సండే వరకు యూస్ చేసుకొని నెక్స్ట్ సండే మళ్ళీ రెడీ చేసుకోవచ్చండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సో మీడియం టు సిమ్లో ఉండేలాగా చూసుకోండి. వీటిలో ఉన్నటువంటి ఆ పోషకాలన్నీ కూడాను చక్కగా వాటర్లోకి దిగిపోయేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే ఇందులోని మీ దగ్గర ఏమైనా ఇంకా అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే వీటికి బదులుగా ఏవైనా ఉపయోగించవచ్చా అన్నది నేను మీకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తానండి. మీరు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంతేకాదండి, ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. మీరు లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి.
బట్టతల మీద సైతం వెంట్రుకలనేవి వస్తాయి. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. సో 3 ఇయర్స్ పిల్లల నుంచి ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. సో తప్పకుండా ప్రయత్నించండి. 100% ఫలితం ఉంటుంది. మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. చాలామంది ప్రయత్నిస్తున్నారండి. ప్రయత్నించి తిరిగి మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తున్నారు. హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో మచ్ అండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మీ వరకు వీడియో అనేది వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు 1, 2 వీడియోలు చూస్తే మళ్ళీ కంటిన్యూగా వస్తూ ఉంటాయిలే అని ఇదివరకైతే అలా వచ్చేవండి. సో ఒక వీడియో చూస్తే మళ్ళీ మన వీడియోస్ అనేవి వాళ్ళ వరకు వెళ్ళేవన్నమాట. ఈ రోజుల్లో ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అప్లోడ్ చేసినప్పుడు వీడియో అనేది వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఇంకా రాబోయే వీడియోస్‌లో నేను చూపిస్తూనే ఉంటానండి. మీకు ఉపయోగపడేవి పైసా ఖర్చు లేకుండా మన వంటగదిలోనే అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి. ఇక టీ స్ట్రైనర్‌తో వడగట్టేసుకోండి. సో సిరమ్ అయితే రెడీ అయ్యింది. ఇందులోని మనం మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలండి. అది కొద్దిగంతా చల్లారనివ్వండి. అంటే 2 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసి ఇందులోకి మనము తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో మన హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి. సో ఆల్మండ్ ఆయిల్ కానీ, పారాషూట్ కోకోనట్ ఆయిల్ కానీ చాలామంది అడుగుతూ ఉన్నారండి. మేము అశ్విని హెయిర్ ఆయిల్ వాడతాం, డాబర్ ఆమ్లా వాడతాము, వాటిని ఇందులోకి ఉపయోగించుకోవచ్చా అన్నటువంటి డౌట్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అశ్విని హెయిర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, డాబర్ ఆమ్లా యూజ్ చేయొచ్చు, ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. వాటెవర్ మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆయిల్‌ని ఇందులోకి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇది మనం వారానికి సరిపడా రెడీ చేసుకుంటూ ఉన్నాం కదండి. ఇక ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నానండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల వేల బెనిఫిట్స్ ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు కదండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకు మెడికల్ స్టోర్లలో అందుబాటుగా ఉంటాయి. మెడికల్ స్టోర్స్‌లోనే కాదండి, మనకు ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లలో కూడా అందుబాటుగా ఉన్నాయండి. మీషో, ఫ్లిప్‌కార్ట్ ప్రతి ఒక్క ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్‌కి మనం ఆర్డర్ పెట్టేసుకున్నామంటే 4-5 డేస్‌లోనే మనకు ఈజీగా మన వరకు వస్తాయన్నమాట. లేదంటే మెడికల్ స్టోర్‌లో కూడా తీసుకోవచ్చు. ఒక షీట్ అయితే మనకు హెయిర్‌కి, స్కిన్‌కి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. విటమిన్ ఈ వల్ల హెయిర్‌కి, స్కిన్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఒక గ్లాస్ కానీ లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోనే ఫిల్ చేసుకోండి. సో ఇది నేను గ్లాస్‌ది కాబట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇందులోనే ఫిల్ చేశాను. మీరు పూర్తిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్‌లో ఒకవేళ ఫిల్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్లాస్టిక్ కంటైనర్‌లో ఫిల్ చేసుకుంటున్నట్లయితే పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత ఫిల్ చేసుకోండి. సో ఇక ఈ సిరమ్ ఈ బౌల్‌లో ఎంత ఉందో అంతా ఒక రోజుకైతే సరిపోతుందండి. అది కూడా లాంగ్ హెయిర్‌కి. సో స్ప్రే బాటిల్స్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్‌లో ఫిల్ చేసుకొని హెయిర్ మొత్తం స్ప్రే చేసేయండి. నైట్ పడుకోబోయే ముందు ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్ లేదనుకున్నట్లయితే కొద్దిగా చేతిలోకి తీసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. సో మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉంటారు, డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకోవాలా, ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవాలని. సో ప్లీజ్ స్కిప్ చేస్తే అర్థమవుతుంది కదా. డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చండి. ఉదయాన్నే తలస్నానం చేసేయండి. తరచూ మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి తలంటి స్నానం చేసేయండి. సో కొద్దిసేపటికే డ్రై అవుతుందండి. ఎక్కువ సమయం కూడా మనం ఆరబెట్టుకోని అవసరం లేదు. హెయిర్ అంతా మనం రూట్స్ నుంచి టిప్స్ వరకు మంచిగా అప్లై చేసేయండి. తర్వాత కొద్దిసేపు అలా మనం ఫ్యాన్ కింద కూర్చున్నా సరే డ్రై అయిపోతుంది. ఇక నార్మల్‌గా మనం జడ వేసేసుకోవచ్చండి. ఇక మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్న దాంట్లో నేను కొద్దిగా రోజ్‌మెరీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. రోజ్‌మెరీ లీవ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లీవ్ ఇట్, వదిలేసేయండి. సో రోజ్‌మెరీ లీవ్స్ వల్ల హెయిర్‌కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్క స్ప్రే బాటిల్ వందలు కాదు వేలు పెట్టి కొంటూ ఉంటారు. అదేదో మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు కదా పైసా ఖర్చు లేకుండా. ఆ డబ్బులు మిగిలినా కూడా మనకు మన పిల్లలకి, మన ఇంటికి ఉపయోగపడుతుంది. సో కావాలంటే ఇందులోనే మీరు మరికొన్ని రోజ్‌మెరీ లీవ్స్‌ని యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనం రెడీ చేసినటువంటి సిరమ్‌ని డైరెక్ట్ అలాగే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. బయట పెట్టొచ్చా అని అడుగుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూయించినప్పుడు ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ ఉంటుందండి. బయట ఎలా స్టోర్ ఉంటుంది చెప్పండి. మనం ఇందులో నిల్వ ఉండడానికి ఏమీ యాడ్ చేయలేదు కదా. ఒకవేళ బయట నిల్వ చేసుకోవచ్చు అన్నది ఆప్షన్ ఉంటే నేను అదే వీడియోలోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకొని ఉదయాన్నే తలస్నానం చేసేయండి. సో ఎంత పలుచగా ఉన్నా సరే జుట్టు చాలా అంటే చాలా ఒత్తుగా పెరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.